హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశకి యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి కర్నూలు రైల్వే స్టేషన్. నేను తిరుపతికి వెళ్తున్నాను, కాచిగూడ టు చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చేసి మే 19th, 2 months లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలిపిరి లగేజ్ కౌంటర్ అనమాట. మనకి లగేజ్ పెట్టడానికి గంట పట్టింది. మే మంత్ అనేది ఫుల్ రష్ మంత్. మేము ఈసారి ఒక్కొక్క మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్దామని వెళ్ళాము. సో క్రౌడ్ చూసేపాటికి దిమ్మ తిరిగిపోయింది, ఇంత హ్యూజ్ క్రౌడ్ అని. చూసారా, ఇదంతా క్రౌడ్ స్టార్టింగ్ పాయింట్. అర్లీ మార్నింగ్కే ఇంతమంది వచ్చారు. సో మెట్టుకి బొట్లు పెట్టాలి కాబట్టి మధ్యలో ఫొటోస్ అండ్ వీడియోస్ సీన్కి రాదు కాబట్టి అంతగా తీయలేదు అలిపిరి స్టెప్స్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడుది వీలైతే నేను పింగ్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ఇక్కడ మధ్యలో జింకలు కనపడ్డాయి, ఎవరో పిల్లలు దానికి ఫీడ్ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఆంజనేయ స్వామి, అక్కడ ఒక మొక్కుని 2 ఫోటోలు దిగి అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మోకాలు పర్వతం వచ్చేసింది. అలా మోకాలతో ఎక్కేసేపాటికి నా మొక్కు కూడా అయిపోయిందనమాట. ఇలా మాకు దర్శనం వచ్చేసి 21st అనమాట. 19th నైట్ ట్రైన్ ఎక్కాము, 20 మార్నింగ్ మెట్లు అయిపోయింది. 21st దర్శనం కాబట్టి హరిబరి ఏం లేదు. కానీ ఎవరిని అడిగినా వాళ్ళు మ్యాక్సిమం ఫ్రీ దర్శనం పోయిన వాళ్ళు 24 hours 30 hours అంటున్నారు. మాకైతే 300 రూపీస్ దివ్య దర్శనం టికెట్ ఉంది. చూడాలి రేపు ఎన్ని అవర్స్ పడుతుందో. నైట్ వ్యూస్ అన్నీ అలా బాగున్నాయి, నేను అక్కడక్కడ పెట్టాను. అండ్ మనకి రేపు పడితే గుండె అవుతుందని కొన్ని ఫొటోస్ కూడా దిగాను నేను. నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ బస్కి జపాలికి వెళ్ళాలనుకున్నాము. సో జపాలికి 120 రూపీస్, అదేదో 6 ప్యాకేజెస్ ఉంటాయి, దానిలో 60 రూపీస్ ఇచ్చి జపాలికే తీసుకున్నాము. 3 places చూడొచ్చు అంటే ఏమన్నా. అండ్ ఫస్ట్ ఇక్కడ పాపనాశం దగ్గర దించారు. మేము డైరెక్ట్గా జపాలి ఒకటే అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇక్కడ దిగేసామని చూసాము. పైనుంచి వాటర్ పడుతుంటుంది. అండ్ నెక్స్ట్ కింద గంగాదేవి గుడి ఉంటుంది. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా అలా తల మీద పోసుకుంటే కూడా బాగుంటుంది. చాలామంది ఇక్కడే స్నానాలు కూడా చేసేస్తున్నారు. ఇది కొంచెం గుడి స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ జపాలి దగ్గర దిగేసి రోడ్ దాటి లోపలికి వెళ్ళిపోయి ఒక 1 kilometer అలా నడుచుకుంటా స్టెప్స్ మీద. అప్పుడెప్పుడో నేను 4-5 years బ్యాక్ వచ్చాను, మరి ఇప్పుడే వస్తున్నాను జపాలికి. ఇక్కడ ఆంజనేయ స్వామి బ్యానర్లో ఉన్నలాగా ఉంటారు. లోపల పూజించే విగ్రహాలను మనం ఫోటో తీయకూడదు కాబట్టి సో నేను తీయను. ఇంతసేపు స్టెప్స్ ఎక్కుంటే వెళ్ళాము, ఇప్పుడు స్టెప్స్ దిగుకుంటే వెళ్ళాలి. హాఫ్ క్లైంబింగ్ హాఫ్ డౌన్ అలా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక్కొక్క చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ నాకు ఇక్కడ స్పెషల్గా అడవి కోళ్ళు కనపడాయి. అండ్ ఇక్కడ మనకి దూరం నుంచి టెంపుల్ కనపడుతుంది. చూడండి, ఇవి అడవి కోళ్ళు, కొన్ని మ్యాక్సిమం కలిసిపోయాయి గడ్డిలో. ఇది ఒక్కటి బాగా కనపడుతుంది ఇక్కడ చూపించే రూస్టర్ ఒకటి. ఇందాక 2 కోళ్ళు చెత్తలో ఆ ఎండిపోయిన ఆకులలో కలిసిపోయింది. అర్లీ మార్నింగ్ అనమాట. మ్యాక్సిమం ఫస్ట్ మేమే ఉన్నట్టున్నాం. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. కోనేరు చుట్టూ హెవీ ట్రీస్, ఆంజనేయ స్వామి గుడి ప్రశాంతంగా ఉంది మార్నింగ్. ఇది గుడి కోనేరు జపాలిలో. నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్గా చెట్టుకి వినాయకుడి ఫేస్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక ఉడతకు కూడా ఎవరో అన్న కోకోనట్ పెడుతున్నారు. అండ్ హనుమాన్ దగ్గర కూడా లోపలికి దర్శనం అయిపోయినాక ఒక 2 photos అలా. నాకు జపాలిలో ఆంజనేయ స్వామి నచ్చిందంటే ఇలా పెద్ద ట్రీసే అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి కదా. ఇందాక స్టార్టింగ్ వీడియో ఇక్కడ తీసినదే. ఇది దర్శనం లైన్ అంటే మీరు పొరపడినట్టే. అక్కడ వేడికి వీడియో కూడా స్టక్ అయిపోతుంది. అది తలనీలాల లైన్. అలా తలనీల వచ్చే సప్తగిరి
గెస్ట్ హౌస్ నుంచి లైన్గా వెళ్ళిపోయాం దర్శనంకి. అండ్ ఫస్ట్ వరాహస్వామి దర్శనంకి వెళ్ళాలి. టైం ఏమో 12 దాటుతుంది. మా దర్శనం 1 o'clockకి. ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద ట్విస్ట్ ఏంటంటే 3 లైన్ల పైనే ఉన్నారు జనాలు వరాహస్వామి దగ్గర. సో ఇప్పుడు అయ్యేటట్టు కాదని మేము బయట నుంచి మొక్కున్నాము. బయట నుంచి చూస్తే మనకి వరాహస్వామిది పెయింటింగ్ ఒకటి కనపడుతుంది. ఆ పెయింటింగ్ నేను చూసి మొక్కున్నాను. ఎందుకంటే ఈ లైన్లో వెళ్తే మటుకు గంట లేదా 2 గంటలు పడుతుంది. మనకి టైం స్లాట్ వచ్చేసి 1 o'clock. సో రీసెంట్గా చెప్పారు ఏ టైం స్లాట్ వాళ్ళు అప్పుడే రావాలి అని, ముందు వచ్చిన అలో చేయరు అని. సో టైం స్లాట్ ఇదైతే కష్టమని మేము 1 o'clockకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 300 రూపీస్ దర్శనం కూడా కొంచెం దూరంలో ఉంటుంది, గుడి బ్యాక్ సైడ్ అలా. సో దిస్ ఈజ్ మీ అండ్ మై ఫ్రెండ్. లైన్లో చూస్తే ఎవరు లేరు. ఒకసారి మాకు డౌట్ వచ్చింది, మేము లైన్లోకి వచ్చామా లేదంటే వేరే ఎక్కడికైనా తిరుగుతున్నామా అని. అసలు క్రౌడే లేదు 300 రూపీస్ దర్శనంలో. మాకు దర్శనం కూడా మ్యాక్సిమం 3 hours లోపలే పడింది. అండ్ నైట్ విజువల్స్ కొన్ని ఉన్నాయి, కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ అలానే పెట్టి మీకు వదిలేస్తున్నాను. బ్లర్ వస్తుందా ఉండడమే అలానా? కెమెరా సరే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆకాష్ ఏకే యూట్యూబ్ ఛానల్.